చాలా మంది జనాలలో నాకు ఫస్ట్ భాగం అన్నాడు మా డాడీ గుర్తొస్తున్నాడు. మా డాడీ నన్ను ఆయమ్మని చూసిండు, కానీ ఇంతమంది అభిమానులు ఇంతమంది స్థాయికుండడు. నేనైతే ఏ జన్మలో చేసుకున్న పుణ్యము మా డాడీ లేడన్న ఒక లోటు తప్ప నాకు ఇంకా ఏమి కూడా లేదు. గుడ్ మార్నింగ్. నేను చెప్పదలుచుకుంది ఏం లేదు. నా పేరు ఇప్పుడున్న లీడర్లు అందరు కదా, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు, అనుకున్న వాళ్ళకి ఇచ్చి చేస్తురా, చేసినాక ఓడలు మేడలు అవుతున్నాయి, మేడలు ఓడలు అవుతున్నాయి. అవునా కదా? నాది కూడా అలాంటి పరిస్థితి. మా డాడీ నాకు చదువు లేదని, మా వాళ్ళకి ఆస్తి లేదని నన్ను ఒక పేదింటి వాళ్ళకి ఇచ్చారు. కానీ అమ్మ నాన్న దగ్గర ఆస్తి లేదని పెళ్లి చేసి ఇచ్చినాక వెళ్ళిపోతామా భరిస్తామా చెప్పాలి అందరూ. అలానే దగ్గర 25 సంవత్సరాలు సంది చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే మనం ఇక ఒక ఇంటికి ఇచ్చినాక భారం ఇంటికి పోతే తల్లిదండ్రుల మీద భారం పడతాం. అవునా కదా? దానికి కారణం ఏంటి? పేదరికం. అవునా? అలాంటి పేదరికంలో మా డాడీ 24 గంటలు వ్యవసాయం చేస్తూ ఆయమ్మ పని చేసుకునేదాన్ని, బియ్యం కూడా తెచ్చేసాడు, నాకు ఇంటికి నడిపించేది. కానీ ఈరోజు ఇన్ని లక్షలు సంపాదించడానికి అందరి గుండెల్లో ఉండగా చూడడానికి మా డాడీ మాత్రం లేరు. నేను చెప్పేది ఏమీ లేదు మేడం. నా ఫ్యామిలీ గడవడానికి 15 సంవత్సరాలు స్కూల్లో ఆయమ్మలు చేశాను. ఆయమ్మ దగ్గర ఆలోచించండి, 2 పిల్లల దగ్గర, మన ఇంట్లో ఉన్న 2 పిల్లలు 24 గంటలు బాత్రూమ్ పోయినా ఏది పోయినా ఇసుకొస్తుంది. అవునా కదా? నా పేదరికం వల్ల 15 సంవత్సరాలు స్కూల్లో ఆయమ్మగా నర్సరీ పిల్లల దగ్గర మూట్లు కడుకుంటూ 15 సంవత్సరాలు సేవ చేసిన. అలాంటి సేవ రూపంలోనే చాలా మంది బాల్ అక్కడికంటే ఇక్కడ అక్కడిక్కడ పడుతుంది. అవునా కదా? ఏ జన్మల పుణ్యం చేసుకున్నానో ఈరోజు ఈ దేవుడు గౌతమ్ వాణి సార్కి ఈ అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లైన పాండు సార్కి ఈ రోజు నిలబడడం కారణం, తల్లి నువ్వు నిలబడితే వస్తుందని మన మహాగురువు గారు ఎంఎస్ సార్కి, ఈ ముగ్గురికి మాత్రం ఎన్ని జన్మలు రుణపడి ఉంటాను. నేను మాత్రం బాల్ అక్కడికంటే ఇక్కడికంటే ఏడవ వాళ్ళే దేవుని దగ్గర ఉన్న పూల బుట్టలో పడ్డా. అలాంటి అవకాశము వెస్ట్ లో పడ్డా. నేను అక్కడి గుర్తు పెట్టుకోండి. నేను ఇలానే ఏమీ లేదు. మీటింగ్కి వచ్చినా నా టెస్టిమోనీ అందరికి తెలుసు. బయట 20 సంవత్సరాలు 20,000 ఎక్కడైనా వస్తాయి ఆ స్కూల్ ఆయమ్మకి చెప్పాలి. నా జీవితం, నా ఫ్యామిలీ, నా పరిస్థితి నాకు తెలుసు. నా లైఫ్ నా పిల్లలా కావాలన్నా బాగుండాలి. నా జీవితం నా పిల్లలా కావద్దు. మీటింగ్కి వచ్చి గట్టిగా పట్టుకొని సార్ ఏం చెప్తే చేసిన, పాండు సార్ ఏం చెప్తే చేసిన 2021లో నాకు వచ్చిన చెక్కు 8,500 2021. అదే 2022లో 54,000. సంవత్సరానికి ఎంత వచ్చింది? 54,000. అదే 2023లో 1,27,000. అదే 2024లో ఇప్పుడు 4,55,000. రాగానే ఎమ్మటే వస్తాయా? 8,000, 54,000, 1,27,000, 4,55,000. అదే 1,00,000 రావడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టాలి? మీటింగ్ లో చెప్తున్నా, దయచేసి దండం పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి. వెస్టేజ్ అంటే మీ దగ్గరికి రావడమే ఏదో మీరు మీ పెద్దలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. చాలా మంది వస్తువులు పోతున్నారు, ఏదో జన్మలో చేసిన పాపం. తినే అదృష్టం లేక వాళ్ళు ఉండలేరు. పుట్టడాందన మునినా కూడా వండినంతనే వండుతుంది. అవునా కదా? 6 నెలల దాకా ఉండి వెళ్ళిపోతుంది.
ఉన్న పాపం. నేను మాత్రం అదే భావిస్తున్నా. అలాంటి ఏదైనా పాపం ఉన్నప్పుడు తొలగిపోవాలంటే తొలి ఏకాదశి నాడు చాలా మంది గుళ్ళు గోపురాలు గంగలో పోయి స్నానాలు చేస్తారు. దేనికి చెప్పండి? తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలని. అవునా కదా? అదే ఒక అమ్మ నాన్న జన్మనిస్తే మనం మన